ఎన్టీఆర్ కెరియర్‌లో సోలో హీరోగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ 'దేవర పార్ట్ 1'. దీంతో సీక్వెల్‌పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం ఈ స్క్రిప్ట్‌పై తన టీంతో పనిచేస్తున్నారు. స్థానిక మీడియాతో కూడా ముచ్చటించారు. ఈ నేపథ్యంలో 'దేవర 2' గురించి ఆయన ఇచ్చిన అప్డేట్ ఆసక్తికరంగా మారింది. ఈ సీక్వెల్‌లో వర పాత్ర గురించి ప్రేక్షకులు ఎక్కువగా తెలుసుకుంటారని, అసలు 'దేవరా'కు ఏమైందనే బ్యాక్ స్టోరీకి సమాధానం కూడా సీక్వెల్‌నే ఉంటుందని, అనేక ప్రశ్నలకు సమాధానంగా రెండో భాగం నిలుస్తుందని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఈ తాజా అప్డేట్‌తో సీక్వెల్ ఎప్పుడు పట్టాలెక్కుతుందోనని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మొదటి భాగం ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోగా, రెండో భాగంపై కూడా ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. పార్ట్ 1 చివర్లో దేవరాని అతని కొడుకు వర చంపినట్లుగా చూపించారు. ఆ ట్విస్ట్ రివీల్ అయ్యేది రెండవ భాగంలోనే. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ 'దేవర 2' గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'దేవర పార్ట్ 1లో మీరు చూసిన కథ కొంత మాత్రమే. అసలైన కథ 'దేవర 2లో ఉంటుంది. అది ఇంకా భారీగా అద్భుతంగా ఉంటుంది. 'దేవర 1లో మీరు దేవర గురించి తెలుసుకున్నారు. కానీ వర గురించి మీకు తెలీదు. అతడు ఎలాంటోడో పార్ట్ 2లో తెలుస్తుంది. దేవరాకి, వరాకి మధ్య ఏం జరిగిందనేది పార్ట్ 2లో చూస్తారంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఎన్టీఆర్ 'దేవర 1' కథలో సగం మాత్రమే వివరించాడు. మరియు రెండవ భాగం కథానాయకుడి గురించి మరింత తెలుస్తుంది. రెండవ భాగం కోసం స్క్రిప్ట్ పని పూర్తయింది మరియు మేకర్స్ 2026 మొదటి భాగంలో రెగ్యులర్ షూట్ ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ మహిళా ప్రధాన పాత్ర పోషిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ విరోధి పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్ర సంగీతాన్ని అనిరుద్ రవిచందర్ ట్యూన్ చేశారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టాంగ్ చాకో, శ్రీను, హిమజ, హరితేజ, అజయ్ మరియు ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న 'దేవర పార్ట్ 1' ఎపిక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ గా నిలుస్తుంది. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. పార్ట్ 1తో 500 కోట్లు కొట్టిన ఎన్టీఆర్ 'దేవర 2తో 1000 కోట్లు కొట్టాలని చూస్తున్నాడు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.